నమస్తే. కాకతీయ యూనివర్సిటీలో సమూహ సెక్యులర్ ఫోరంకి సంబంధించినటువంటి కవులు రచయితలు కొంతమంది ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారిపైన కొంతమంది అయితే దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ దాడి విషయంలో ఇప్పటికే పలు రకాలైనటువంటి వాదనలు వినబడుతూ ఉన్నాయి. ఇక ప్రొఫెసర్ కాసిం సార్ ఏం చెప్తారో విందాం. సార్, ఇది మీరు వీడియో చూసారా? పసునూరి రవీందర్ అలాగే ఇంకొంతమంది పైన దాడి అయినటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఆ దాడికి ఏం కారణం తీసింది అనుకోవచ్చు? ఈ ఒక 6 నెలల కిందట తెలంగాణ నేల మీద ఉన్న పేరెన్నిక కలిగిన కవులు, రచయితలు, కళాకారులు కలిసి సమూహ అనే ఒక పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమూహ అనే కార్యక్రమం ఏమిటంటే, భారతదేశంలో మతాల మధ్యన, కులాల మధ్యన, మనుషుల మధ్యన విభజన రేఖలు గీసి గోడలు కట్టి ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్న రాజకీయ వాతావరణం ఉండొద్దని ఆ సమూహ అనే సంస్థ యొక్క లక్ష్యం. అందులో రచయితల సంఘాలు, విప్లవ రచయితల సంఘం ఉన్నది, అభ్యుదయ రచయితల సంఘం ఉన్నది, లౌకిక ప్రింట్ లాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి వ్యక్తులు కూడా చాలామంది ఏ సంఘాల్లో లేని వీడి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు కలిసి తెలంగాణ ప్రాంతం అంటే భిన్న ఆలోచనలకి, భిన్న భావాలకి, భిన్న రచనలకి ఇది ఒక వేదిక లాంటిది. ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. ఆ విధంగా మనుషుల భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకొక హక్కునిచ్చింది. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు ఒకటిచ్చింది. ఆ హక్కు ప్రకారం చూసినప్పుడు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు వాక్ సభా స్వాతంత్ర హక్కు అనేది ఉంటుంది. ఈ వాక్ సభా స్వాతంత్ర హక్కు అనేది ఆర్టికల్ 15 చెప్తుంది. ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా తమ భావాలని స్వేచ్ఛగా ప్రకటించుకోవటం ఆ హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం అందరూ మాట్లాడుతున్నారు. ఈ సమూహ అనే సెక్యులర్ ఫ్రంట్ హైదరాబాద్లో సభ పెట్టింది, మొన్న కాకతీయ యూనివర్సిటీలో సభ పెట్టింది. కాకతీయ యూనివర్సిటీలో పెట్టిన సభ మీద ఏబీవీపీ సంఘానికి సంబంధించిన వాళ్ళు లేదా ఆ భావజాలానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి దాడి చేసినట్లుగా మనం పేపర్లలో చూసాం. ఈ సందర్భంగా నేను ఈ దాడిని ఖండిస్తున్నా. ఇది సెక్యులరిజం మీద దాడి, ఇది భారత రాజ్యాంగం మీద దాడి, ఇది పౌర ప్రజాస్వామిక హక్కుల మీద దాడి, ఇది భావ ప్రకటన మీద దాడిగా నేను భావిస్తున్నా. దానితో పాటు ఏబీవీపీ వాళ్ళైనా, ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా నేను వాళ్ళకేమి సూచిస్తున్నానంటే, మీకు రాజ్యాంగం ప్రకారం హక్కు ఉన్నది. ఒక అంశం మీద వాళ్ళు చర్చ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని విమర్శిస్తూ వాళ్ళు చర్చ చేస్తున్నారు. మీ ఆలోచన విధానాన్ని, మీ పని విధానాన్ని, లేదా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారిని, వారి ప్రకటనల్ని, వాటి పట్ల భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలి? మీరు ఒక సభ పెట్టి ఆ సభలో మా అభిప్రాయం ఎంత మేరకు శాస్త్రీయమైంది, ఎంత మేరకి సరి అయినది, ఈ దేశాన్ని బాగు చేయడం కోసం మేము ఎట్లా పనిచేస్తున్నాం మీరు మాట్లాడుకోండి. మీ సభ పెట్టి మీరు ప్రకటించుకోండి. లేదు, మీరు ఆ సభ దగ్గరికి వెళ్ళే హక్కు ఉంది. ఏ సభ దగ్గరికి ఎవరైనా వెళ్ళే హక్కు ఉంది. వెళ్ళారు, మీరు కూర్చొని ఆ వేదిక మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వేదిక మీద ఒక రచయిత, ఒక వక్త మాట్లాడుతుంటే మొత్తం ఉపన్యాసం అంతా అయిపోయే వరకు మీరు వినండి. విన్న తర్వాత మీకుండే సందేహాలు ఏమిటో మీరు ప్రశ్న వేయండి. మీరు ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పినాక కూడా మీరు కన్విన్స్ కాకపోతే మీరు వేదిక మీదకి వెళ్ళి మైకు తీసుకొని మాట్లాడండి, మీ అభిప్రాయాన్ని ప్రకటించండి. అట్లా కాకుండా భౌతికంగా మనిషి మీనికి దాడికి వెళ్ళటం అనేది ఎప్పుడు వస్తుందంటే బలహీన క్షణంలో వస్తుంది. నీ దగ్గర వాదన పటిమ లేనప్పుడు, నీ దగ్గర సైద్ధాంతిక బలం లేనప్పుడు, నీ వాదన శాస్త్రీయమైంది కానప్పుడు, నీ వాదన ప్రజలకు వ్యతిరేకమైంది అన్నప్పుడు ఫోర్సుగా అవతలి వాళ్ళ గొంతు మూయించడం అనేది ఒక పద్ధతి. ఆ గొంతు మూయించే పద్ధతి ఈ భారతదేశంలో కొనసాగుతుంది. అలా మోడీ గారు చెప్తున్నారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు? బహిరంగంగా మాట్లాడుతున్నారు. మనం రోజు పేపర్లో చూస్తున్నాం. కాంగ్రెస్కు ఓట్లేస్తే ఈ దేశ సంపదను ముస్లింలకి పంచిపెడుతుంది అంటున్నారు. కాంగ్రెస్కు ఓట్లేస్తే మెడల్లో ఉన్నటువంటి తాళి మంగళసూత్రాన్ని లాక్కెళ్తారని చెప్తున్నాడు. అది కాంగ్రెస్కు ఓట్లేస్తే మావోయిస్టులకు సంబంధించిన భావజాలం పెరుగుతుందని చెప్తున్నాడు. ఆయన ఆ మాట చెప్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఎవరు దాడి చేయట్లేదు కదండి. ఆయన మీద ముస్లింలు దాడి చేయటం లేదు, కమ్యూనిస్టులు దాడి చేయట్లేదు, మావోయిస్టులు ఇంకెవరు ఏమనట్లేదు కదా. ఎవరైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, లేదా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయినా, మల్లికార్జున ఖర్గే అయినా ఎవరైనా పేపర్ ద్వారా, మీడియా ద్వారా ఆయన వాదన తప్పని చెప్తున్నారు.
అట్లా భావజాలపరమైనటువంటి చర్చ ఎంతైనా జరగవచ్చు. ఆ జరిగే వైపుగా భారతదేశంలో లేదా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ నేల హిందువులు ముస్లింలు కలిసి జీవించిన నేల. ఇక్కడ మతాలకు సంబంధించిన చర్చ కాదు. నైజాం ఒక భూస్వామ్య రాజు. ఆ భూస్వామ్య రాజుకు వ్యతిరేకంగా, ఆయన ముస్లిం మతానికి సంబంధించిన వాడు, భూస్వామ్య రాజు. దాదాపుగా 400 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించారు వాళ్ళ వంశము. ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా మన దగ్గర ఎందరో ముస్లింలు పోరాటం చేసి త్యాగం చేశారు. సోయబుల్లా ఖాన్ ఒక జర్నలిస్టు, ముస్లిం. ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు? నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి చనిపోయాడు. అదేవిధంగా మనకి గొప్ప కవులు ఉన్నారు. మగ్దుమ్ మొహిద్దీన్ ముస్లిం, కానీ ఆయన ఇక్కడ లౌకిక విలువల్ని, సామ్యవాద విలువల్ని స్థాపించడం కోసం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అదేవిధంగా షేక్ బందగి నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కనుక ఈ తెలంగాణ నేలంటే ఇది మనుషులందరూ సమానంగా ఐకమత్యంగా నివసించిన కాలం. మన దగ్గర పీర్ల పండుగ జరిగితే పీర్ల పండుగను హిందువులే ఎక్కువ చేసే సంస్కృతి ఉంది. అట్లాంటి నేల మీద ఇట్లాంటి దాడుల సంస్కృతి తీసుకురావడం సరైంది కాదు. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రోత్సహిస్తే తప్పు. కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేదా పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా సరే మీరు ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఆలోచించండి. ఇట్లాంటి సంస్కృతి తీసుకొస్తే ప్రజల ముందు మనం పలచనైపోతారు తప్ప ఎవరికి బలము రాదు. కనుక ఈ దాడిని నేను ఖండిస్తున్నాను.